కూర్చోనా వైద్యం చేయించుకున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ గవర్నమెంట్ సీట్ ఉన్నప్పుడు అపోలో హాస్పిటల్లో 120 ఎకరాలు ఇదే పీపీ కింద ఇచ్చాడు. కనీసం 30% వెనకబడిన తరగతి బయట వాళ్ళ అపోలో హాస్పిటల్కి వెళ్తే ఒక కార్డు కూడా చూడండి. అదే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ లో కూడా వస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రైవేటీకరణని రద్దు చేయాలి, గవర్నమెంటే రద్దు చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా సంతకాలు పెడుతున్నారు వ్యతిరేకంగా. సో దీన్ని మీరు తీసుకుని బయటకు వచ్చేయాలి, ప్రైవేటైజ్ చేయగలరు. నేను పంపిస్తానండి మా తరఫున మీ రిప్రజెంటేషన్. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఈరోజు ఎక్కడ చూసుకున్నా కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి పేద మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఎట్లా ఉందంటే, పేదలు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చుకుని వెళ్తే కనీసం ప్రైవేట్ హాస్పిటల్లో వాటిని కన్సిడర్ చేయకపోగా వాళ్ళని డబ్బులుంటే ఉండండి లేకపోతే బయటికి పోండి అని నిర్దయగా మాట్లాడే పరిస్థితి. ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే, ఈ ప్రభుత్వం మాకు డబ్బులు ఇవ్వలేదు దానివల్ల ఇట్లా చేస్తున్నామని చెప్పే పరిస్థితి లేదు. మీరు చూస్తున్నారంటారా, నాతో రండి, పేషెంట్లు ఎవరు వెళ్ళారో చూపిస్తా, మీరు వాళ్ళకి మళ్ళీ ఆరోగ్యశ్రీలో చేయిస్తానంటే పదండి వెళ్దాం. అలాగే మీరు తేని మీకు సంబంధం లేని 40 సంవత్సరాలు సీనియర్ అని చెప్పుకునే ఒక మనిషి తను సీఎంగా ఉన్న నాళ్ళలో ఒక్క మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయలేకపోయాడు. కానీ జగన్ గారి హయాంలో వచ్చిన మెడికల్ కాలేజ్ అన్నిటికీ కుంటి సాకులు చూపిస్తూ ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఈరోజు
చాలా మంది ప్రబుద్ధులు ప్రైవేటైజ్ చేస్తే ఏమవుద్ది, ప్రైవేటైజ్ చేస్తే ఇంకా మంచిగా అవుద్దేమో అని మాట్లాడుతున్నారు. మనం ఎక్కడ దాకా వెళ్ళక్కర్లేదండి. మన రైతుల పరిస్థితి ఆలోచిద్దాం. రైతులు మొన్న యూరియా కట్టలు సబ్సిడీలో దొరకకపోతే బయట షాపుల్లో కొనుక్కున్నారు. ఏదైనా ఒక ప్రైవేట్ షాప్ అతను అయ్యో రైతులు కష్టపడుతున్నారే వీళ్ళకి తక్కువ రేటుకి ఇద్దామని ఇచ్చారా? డబల్ రేట్ ట్రిపుల్ రేట్కి అమ్మారా? గవర్నమెంట్ కనీసం ఆ డబల్ రేట్ ట్రిపుల్ రేట్ అమ్మేదాన్ని కూడా ఆపలేకపోయింది. యూరియా కట్టల్లోనే మీరు బ్లాక్ లో అమ్ముతుంటే ఆపలేకపోతే రేపు మెడికల్ కాలేజ్ సీట్లు కానీ రేపు వైద్యాన్ని కానీ ప్రైవేట్ వాళ్ళు డబ్బు దాహంతో ప్రజల్ని చంపేస్తే ఎవరు ఆపుతారు? అంటే మీరు ఆరోగ్యశ్రీ కార్డు ఎగ్గొట్టేసేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లకుండా చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్కి అయినా వెళ్ళి ఉచిత వైద్యం చేయించుకుందాం అంటే ఈరోజు దాన్ని ప్రైవేట్ పరం చేస్తే ఇక ప్రజలు ఏమైనా రోగం వస్తే శ్మశానానికి వెళ్ళాలి. ఇదొకటైనా మీరు కోరుకునేది? మాకు అర్థం కాని విషయం ఏంటంటే తుఫానుల్ని సైతం పక్కకి తప్పించగల చంద్రబాబు, అంత విజన్ ఉన్న చంద్రబాబు గారికి ఈ చిన్న విషయం ఎట్టా తెలియకుండా పోయిందనేది మాకు అర్థం కావట్లా. అసలు ఎప్పుడు వరల్డ్ కప్ గెలవని ఉమెన్ టీం ని ఈయన బాగా పుష్ చేసి వరల్డ్ కప్ గెలిపించగల లోకేష్ గారికి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ లో ఉన్నదాన్ని ప్రైవేట్ చేయకూడదురా బాబు, దానివల్ల ఇన్ని కష్టాలు ఎదురవుతాయని ఎట్టా తెలియకుండా పోయింది. మా లాంటి చిన్న చిన్న ప్రాణులకి తెలిసినప్పుడు ఇట్లా తుఫాన్లు తప్పించే వాళ్ళకి, ఇట్లా గాలులు నాపే వాళ్ళకి, టెంపరేచర్ని కంట్రోల్ చేసే వాళ్ళకి ఎందుకు తెలియలేకపోతుంది అనేది మా ఘోష వినండి. లేదు మేము ప్రైవేట్ పరమే చేస్తాం, ఏం చేసుకుంటారు చేసుకోండి, ఇప్పుడు మేము గద్దెనెక్కం మీరేం చేయలేరు అనుకుంటే మేము జనాలతో కలిసి ఇట్టాగే పోరాటాలు చేస్తాం. మీరు కేసులు కట్టండి, ఏమైనా చేయండి, మేము పోరాటం మాత్రం ఆపం. ఏదైతే ప్రైవేటైజేషన్ జీవో మీరు ఇచ్చారో దాన్ని వెనక్కి తీసుకునే వరకు ప్రతి గ్రామానికి వెళ్తాం, ప్రతి ఇంటికి వెళ్తాం, మీరు చేసే ప్రతి మోసము చెప్తాం. మీ గ్యాస్ బండ్ల మోసం దగ్గర నుంచి ప్రతి మోసాన్ని ప్రజలకి మంచి కథలాగా అందరికి మీరెట్టా అబద్ధాలను ఎట్ట చెప్పారో మీరు చేసే మోసాలను మేము అట్టా ప్రజల్లోకి తీసుకెళ్ళి చెప్తాం. తద్వారా మీరు జీవో వెనక్కి తీసుకునేలా చేస్తామని మీ అందరికీ చెప్తూ, అలాగే ప్రజలందరికీ ముఖ్యంగా పరు పార్టీల్లో ఉన్న కార్యకర్తలకు కూడా ఒకటే చెప్తున్నా, అయ్యా బాబు ఇది వైసీపీ కార్యకర్త నష్టమో జగన్మోహన్ రెడ్డి గారి నష్టమో కాదు. రేపు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చుకుని నీ తల్లి గారినో మీ నాన్నగారినో నువ్వు తీసుకెళ్ళినప్పుడు ఆరోగ్యశ్రీ ఎత్తేసారండి కూటమి ప్రభుత్వంలో అన్నప్పుడు ఏమీ చేయలేక నిర్దయతో ఆ డబ్బులు ఎక్కడో అక్కడ స్థలమో పొలమో అమ్మి తెచ్చుకుంటావు చూడు, ఆ బాధ పడినప్పుడు నీకు తెలుసుద్ది. కాబట్టి ఆ బాధ దగ్గరికి వెళ్లేలోపు ముందే మేలుకుని ఈ పోరాటంలో పార్టీలకు అతీతంగా పేద మధ్యతరగతి కుటుంబాల మంచి కోసం, వాళ్ళకి విలువైన విద్య, విలువైన వైద్యం అందడం కోసం ఖచ్చితంగా అందరూ కలిసి పోరాడదామని ప్రతి ఒక్కరికి తెలియజెప్తూ, అలాగే మీడియా మిత్రులను ఒకటే కోరుకుంటున్నా, మీకు ఒక పార్టీలో నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఈ ఇష్యూ అనేది అంటే కొంతమందికి ఒకరినే సపోర్ట్ చేయాలనుకునే కొద్దిమంది మీడియా వాళ్ళకి కూడా చెప్తున్నా, దయచేసి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించండి. తప్పు జరుగుతుంది దాన్ని ఎత్తి చూపితేనే నలుగురికి మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ఈ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో కూడా మీరు తెలియజేయండి అని మీడియా వాళ్ళని కూడా ఇక్కడ కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వలేదంటే టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు సార్? ఆ టీడీపీ నేత ఎవరు సార్? ఎవరి పేరు ఐడియా ఉందా? ఎవరైతే మాట్లాడుతున్నారో దయించి ఆయనకు ఒక కారు ఉంటే ఓకే, లేకపోతే నా కారు ఇచ్చుకుని ఆయన ఇంటికి వెళ్తా, ఆయనకి ఏం ఇబ్బంది లేకపోతే ఆయన రమ్మనండి, నేను ఆయన కలిసి మెడికల్ కాలేజ్కి వెళ్తాం. అక్కడ పిల్లలు చదువుకుంటున్నారా లేకపోతే అది కూడా మేము ఆర్టిస్టులు పెట్టామా ఏంటి అని వాళ్ళని అడుగుతారు. వాళ్ళ పిల్లలు చదువుకున్నారా లేదు తెలుసుది కదా, అది అప్రూవల్ వచ్చిందా చదువుకున్నా. ఇది జగవెరిగిన సత్యం సార్, ఎవరైనా మాట్లాడినా మీడియా వాళ్ళకి తెలుసు, ఇక్కడ నుంచి మీ అందరికీ తెలుసు, అక్కడ పాఠశాలలో క్లాసులు జరుగుతున్నాయా లేదా, పిల్లలు చదువుకున్నారా లేదా, మెడికల్ కాలేజ్ పూర్తయిందా లేదా అందరికీ తెలుసు. కాబట్టి దీని గురించి కొద్దిగా కళ్ళున్న కబోదిని నా దగ్గరికి రమ్మని కోరుకుంటున్నాను.